హాయ్ హలో మామ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా 13th వీక్లో ఓటింగ్ అనాలిసిస్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామ. ఈ వీడియోలో ముందు నామినేషన్స్లో ఎవరున్నారో మీకు తెలుసు కదా. మన ఇమాన్యుయల్ కాకుండా దాని తర్వాత కళ్యాణ్ కాకుండా రిమైనింగ్ 6 పర్సన్స్ అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఆ 6 పర్సన్స్ ఈరోజు స్టిల్ ఇప్పటివరకు ఎలా ఆడారు, వాళ్ళ గేమ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటని చెప్పి ఓటింగ్ అనాలిసిస్ చూసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఓటింగ్ అనాలిసిస్లో పాయింట్అవుట్ ఎలా చేస్తారు, జనరల్గా ఏ ఆడియన్స్ అయినా ఓటింగ్ వేసేటప్పుడు పలానా వ్యక్తి మంచిగా ఆడుతున్నారా లేదా, పలానా వ్యక్తి ఇన్స్టాలో రేటింగ్ ఎలా ఉంది, పోల్స్లో పెట్టేటప్పుడు ఇన్స్టాలో ఎవరికి లైక్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎవరు కామెడీ బాగా చేస్తున్నారు, ఎవరు ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, ఎవరు మంచిగా గేమ్ ఆడుతున్నారు, దాని తర్వాత ఎవరు క్యూట్గా ఉన్నారు, ఒక్కొక్క ఆడియన్కి ఒక్కొక్క మైండ్లో అయితే కనుక వెళ్తుంది అనమాట. సో అలా ఆడియన్స్ ప్రకారంగా ఆలోచించి మనం అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్ ఈసారి ఇద్దామని డెఫినెట్గా ప్లాన్ చేశాను. సో టికెట్ టు ఫినాలే అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో టికెట్ టు ఫినాలే ఎవరు ఉన్నారు ఏంటని చెప్పి దాని గురించి కూడా మన వీడియో ఎండింగ్లో చెప్తాను. సో అదొక బేసిక్ పాయింట్. సో మెయిన్గా ఆడియన్స్ ఏమి ఆలోచిస్తారంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇమాన్యుయల్ ఉన్నారు, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే మంచిగా చేస్తారు. తనుజ కొంచెం గేమ్ పర్ఫార్మెన్స్గా వీక్ కాబట్టి తనైతే కనుక కొన్ని నామినేషన్స్ పాయింట్లో తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, తనకున్న సెలబ్రిటీ కాబట్టి తనకు మంచి ఓటింగ్సే ఉన్నాయి, అంత మంచిగా ఆడుతుంది. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గురించి అయితే మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా లైక్ కొడతారని చెప్పి హోప్ చేస్తున్నాను. ఛానల్ కూడా మస్ట్ అండ్ షుడ్గా సబ్స్క్రైబ్ చేయండి మామ, ఎందుకంటే కనుక ఇలాంటి వీడియోస్ చాలా ఇంట్రెస్టెడ్గా నేను చేస్తాను. అండ్ ఈ మధ్య మనం ఫన్నీ మెమ్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా మీకు అవి కూడా నచ్చుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళైతే కనుక సో తనుజ ఉన్నారు, దాని తర్వాత భరణి గారు ఉన్నారు, దాని తర్వాత సంజన ఉంది, రీతు చౌదరి, సుమన్ అన్న, డీమాన్ పవన్, వీళ్ళు 6 మెంబర్స్ నామినేషన్స్లో ఈ వీక్లో ఉన్నారమ్మ. అండ్ మీరు ఓట్స్ ఎవరికి వస్తున్నారో ఈ సీజన్లో ఈ వీక్ 13వ వారంలో మీ ఓట్ ఎవరికి వేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ పెట్టి లైక్ కొట్టండి. తనుజాకి ఓటేసే వాళ్ళందరూ మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూస్తారని చెప్పి ఐ హోప్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా తనుజ గారు సపోర్ట్ చేయండి, ఎందుకంటే కనుక కళ్యాణ్ పడాల కూడా ఉన్నప్పుడు తనుజ గారు ఫ్యాన్స్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ మోర్ ఓవర్ తనుజ గారి గేమ్ అయితే కనుక ఇప్పుడు ఆడియన్స్ ఏ రకంగా ఆలోచిస్తారంటే కనుక, తనుజ గారు ఈరోజు టికెట్ టు ఫినాలే అయితే కనుక మంచిగా ఆడారు, బాగానే ఉంది. ఒక లేడీ అయి ఉండి మీరు ఇక్కడ ఆలోచించండి, సుమన్ కొంచెం స్ట్రాంగ్ పర్సన్ కంపేర్ టు తనుజ కూడా స్ట్రాంగే. బట్ వీకెండ్ గేమ్లో ఏంటంటే కనుక సో తన హ్యాండ్స్ కొంచెం సన్నగా ఉంటాయి కాబట్టి తను పట్టుకోలేక టికెట్ ఫినాలే టాస్క్లో అయితే కనుక ఓడిపోయారు ఆవిడ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్లీ. సో దీనికన్నా ముందు ఒక టాస్క్లో రౌండ్ 2లో ఒక గేమ్ జరిగింది మామ. ఈ గేమ్లో భరణి, దాని తర్వాత రీతు చౌదరి, తనుజ గారు ఆడతారనమాట. సో వీళ్ళు ఆడినప్పుడు అంత పెద్ద స్టామినా ఉన్న పర్సన్నే డీమాన్ పవన్ అంతటోనే తనుజ అయితే కనుక ఆడి గెలిచిద్ది అనమాట. సో ఎంత డీమాన్ పవన్ స్ట్రాంగ్ అయినా కూడా తన ఏంటో తలుచుకుంటే ఈజీగా ఓడించగలరు. బట్ ఇక్కడ ఏంటంటే కనుక రీతు చౌదరి అండ్ వీళ్ళకి ఏదైతే గొడవలు ఉన్నాయో అది పక్కన పెట్టేసుకున్నా, డీమాన్ పవన్ ఏంటంటే కొంచెం సపోర్టివ్గా ఆడాడు. సో మరి ఫిజికల్గా అవ్వకుండా మళ్ళీ నెగిటివ్ అవడం ఎందుకని చెప్పి తనైతే కనుక బ్యాలెన్స్డ్గా ఆడి ఏదైతే ఆ ఫ్లవర్ టాస్క్లో ఉందో ఆ టాస్క్లో టికెట్ టు ఫినాలే రౌండ్ 1లో ఆవిడ టాస్క్ 1లో గెలిచి తనుజ అయితే కనుక మన సుమన్ మీద ఫైట్ చేశారు. అక్కడ బాగానే ఉంది. బట్ స్టిల్ చివరాకర్లో అయితే కనుక తనుజ గారు అయితే కనుక గేమ్ వదిలేయడం జరిగింది. ఆవిడ టికెట్ టు ఫినాలే రేస్ నుంచి తప్పుకుంటున్నారు, అదొక పాయింట్. బట్ ఇక్కడ ఓటింగ్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే తనుజ గారు ఓటింగ్లో ఉంటే తనుజ గారి పార్తో ఎవరున్నా, కళ్యాణ్ ఉన్నా, ఇమాన్యుయల్ ఉన్నా, డీమాన్ పవన్ ఉన్నా, సంజన ఉన్నా, ఎవరున్నా సరే తనుజ గారికి కింద ఉండడమే. తనుజ గారు అయితే కనుక టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటారు. షీఈస్ విల్ బి నెంబర్ 1. ఖచ్చితంగా ఫినాలే కొట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కొడతారని చెప్పి ఐ హోప్ నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఏదో మనం తనుజ గారి వీడియోస్ చేయడం, తనుజ గారి భజన చేయడం అయితే కాదు మామ. మీరు జనరల్గా ఆలోచించండి, చాలామంది పోల్స్ పెడతారు. ఈ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఎవరు విన్ అవుతారు అని చెప్పి పోల్ పెడుతున్నారు. కిందేమో తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్, ఈ 3 పేరు కంపల్సరీ వస్తున్నాయి. ఈ 3 పేరు కంపల్సరీగా ఉన్నప్పుడు మరి తనుజ పేరు ఉన్నప్పుడు తనుజ కొడతారు అని చెప్పి అనడంలో తప్పేం లేదు కదా. కళ్యాణ్ తన అంతటా తను బాగానే ఆడుతున్నాడు, తను ఏం లేదు నెగిటివ్స్. ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడతారు. వీళ్ళ 3లో ఖచ్చితంగా ఎవరెవరు కొడతారు, అది మాత్రం డ్యామ్ షూర్, నో డౌట్ దాంట్లో అయితే కనుక. సో మ్యాక్సిమం అందరూ పోల్స్ ఇలా పెడుతున్నారు అనమాట. ఈ వీక్ ఎవరు నామినేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కింద సుమన్ అన్న, రీతు చౌదరి, భరణి, డీమాన్.
సో మ్యాక్సిమం ఈ వీక్ అయితే కనుక అందరు చూసుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్లీ అందరూ ఏమనుకుంటారు సుమన్ అన్న అని చెప్పి చెప్పారు కదా. స్టిల్ ఈ వీడియో ఈరోజు టికెట్ ఫినాలే సుమన్ అన్న ఆడిన ఆట చూసి ఎవరైనా సుమన్ అన్న అంటాడా అన్నారు. రీతు చౌదరి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే నమ్ముతారు కదా, నమ్ముతారు ఖచ్చితంగా. తండ్రి అంతగా ఏం ఆడింది ఏం లేదు, అంత ఫోకస్ కూడా ఏం పెట్టలేదు. ఏదో ఫస్ట్ వీక్ నుంచి ఆడతా వచ్చింది. ఆ డీమాన్ పవన్ పట్టుకుంది. డీమాన్ పవన్ ఇప్పుడైతే కానీ డీమాన్ పవనే రీతు చౌదరిని విడిపించుకోవాలని చూస్తున్నాడు. అలా ఆడుతూ వచ్చి స్టిల్ ఈరోజు అయితే నామినేషన్స్లో ఉండి ఓటింగ్ అనాలిసిస్లో ఈ వీక్ అయితే కనుక తన డేంజర్ జోన్లో ఉంది. తనతో పాటుగా సుమన్ అన్న అందరికన్నా బిలోలో ఉన్నది రీతు చౌదరి. దాని తర్వాత సుమన్ అన్న తర్వాత డీమాన్ పవన్, డీమాన్ సంజన, భరణి, తనుజ గారు ఇలా ఉన్నారనమాట నామినేషన్స్లో ఉన్న వాళ్ళు అయితే ఓటింగ్ లిస్ట్. సో ఇలా చూసుకుంటే మన తనుజ గారి అయితే కనుక గేమ్ పరంగా సూపర్ అండ్ ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉంది. ఆవిడ నామినేషన్స్లో పెట్టే పాయింట్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈరోజు ఫైటింగ్ ఎఫర్ట్స్ అయితే మామూలుగా ఇవ్వలేదు. టికెట్ ఫినాలే టాస్క్లో అయితే కనుక డీమాన్ పవన్ అంతటోనే గడగడలాడించింది ఇన్ ద సెన్స్ ఏంటంటే మాట విధానం ఏదైతే ఉందో తను అగ్రెసివ్గా మాట్లాడింది. అగ్రెసివ్గా మాట్లాడడం నిన్న నామినేషన్స్ కూడా ఏవైతే జరిగిందో దాంట్లోనే తనైతే కనుక ఏదైతే బాటిల్ పగలగొట్టిన టాస్క్ దగ్గర నుంచే తను డీమాన్ పవన్ మీద మంచి అగ్రెసివ్గా ఉంది. ఈ వీక్ అయితే కనుక ఖచ్చితంగా అగ్రెసివ్ మోడే నడుస్తుంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర మ్యాక్సిమం. ఎందుకంటే కనుక ఇదే లాస్ట్ వీక్లో ఫీల్ అయ్యి వాళ్ళు అయితే కనుక ఆడాలనుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఐ హోప్ అలా ఆడితేనే స్టిల్ నెక్స్ట్ వీక్ అయితే కనుక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు, గట్టిగా ఆడతారు కాబట్టి అదొక పాయింట్. సో మన తనుజ గారి తర్వాత అయితే కనుక పొజిషన్లో ఉన్నది మంచి పొజిషన్, మంచి గేమ్ ఆడుతుంది అయితే కనుక ఇక్కడైతే కనుక సంజన గారి నుంచో పెట్టారు అమ్మ. సంజన గారు ఎందుకంటే కనుక ఇక్కడైతే కనుక గేమ్ పరంగా మంచిగానే ఆడుతుంది. టాస్కుల పరంగా అంతగా ఎఫర్ట్స్ పెట్టిన పాయింట్స్ ఏదైతే ఉందో అల్టిమేట్గా ఈరోజు తనుజ ఇమాన్యుయల్తో ఆడిన టాస్క్ పోల్చుకుంటే సంజన గారు ఇమాన్యుయల్తో ఆడిన టాస్క్ 100% ఎక్సలెంట్ అనమాట. చేతులన్నీ తాళ్ళు పట్టుకొని లాగాలంటే ఏంటి, ఒక 5 నిమిషాలు మనం లాగలమా అంత వెయిట్ పట్టుకొని. ప్లస్ ఏంటంటే కనుక బ్యాలెన్స్గా అటు పక్క మనోడు ఎక్కడ బాల్ చేస్తాడని చెప్పి ఈవిడ అన్బ్యాలెన్స్ చేయాలి, ఇటు పక్క ఆవిడ ఏం బ్యాలెన్స్ చేస్తాడని చెప్పి ఆయన అన్బ్యాలెన్స్ చేయాలి. అన్బ్యాలెన్స్ చేస్తూ తాళ్ళు లాగుతూ బాల్ ఏరుకొని తిరుగుతూ ఒక ఆవిడ అంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఆడిందంటే కనుక ఇక్కడ ఏంటి తనుజ గారి టాస్క్ ఏంటంటే ఇలా పెట్టుకోవాలి. బట్ మజిల్స్ అయితే కనుక వెరీ మచ్ పెయిన్ వచ్చేస్తాయి అనమాట. సంజన అయితే కనుక మంచిగానే ఆడింది, అక్కడ వరకు బాగానే ఉంది. సో వీళ్ళిద్దరు అయితే కనుక టికెట్ టు ఫినాలే నుంచి అయితే కనుక వీళ్ళని క్లోజ్ చేయడం జరిగింది. అండ్ టికెట్ టు ఫినాలేకి మొదటి స్థానంలో అయితే కనుక గేమ్ ఆడి ఇమాన్యుయల్ ఫస్ట్ ఉన్నాడు. తర్వాత అయితే సుమన్ అన్న కొట్టాడు అనమాట. ఇక్కడ ఫెయిల్ అయింది ఎవరు? సో ఫస్ట్ ఆడిన వాళ్ళలో ఫెయిల్ అయింది ఎవరు? అక్కడ డీమాన్ పవన్ ఉన్నాడు, కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్తో పాటుగా దాని తర్వాత రీతు చౌదరి అక్కడ సేవ్. సో సెకండ్ గేమ్లో వచ్చేసి మన డీమాన్ పవన్, దాని తర్వాత భరణి గారు సేవ్ అనమాట. సో ఇలా వీళ్ళ ఇద్దరికి మళ్ళీ కూడా ఒక గేమ్ పడుతుంది. సో వీళ్ళు ఎవరు కొట్టుకుంటారో ఎవరు ఫైట్ చేసుకుంటారో నాకు తెలిసి ఫిజికల్ గేమ్ అయితే పెడతారబ్బా. ఖచ్చితంగా ఫైట్ చేసుకునే గేమ్ అయితే కనుక రాబోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డీమాన్ పవన్ అయితే కనుక అలాంటి ఫైట్లోనే అగ్రెసివ్ మోడ్లో తనైతే కనుక టికెట్ ఫినాలే కొట్టి టాప్ 5లో వెళ్తాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. డీమాన్ పవన్ యొక్క గేమ్ మోడ్ అనేది ఆల్రెడీ నామినేషన్స్లో తనకు ఏదైతే శపథం చేశాడో టికెట్ ఫినాల్ నేను కొడతానని చెప్పి ఆ ఓట్స్ అయితే కనుక గూస్ బంప్స్ ఓట్స్ అబ్బా. సో సంజన గారు సెకండ్ పొజిషన్లో, థర్డ్ పొజిషన్లో బర్నీ గారు ఉన్నారు. అంత గేమ్ అయితే ఏం ఆడట్లా. ఆయన అయితే టాప్ పొజిషన్లో టాప్ 5లో ఉంటారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఉండకపోవచ్చు, చెప్పలేం. సో అలా నామినేషన్స్లో చేసిన పాయింట్స్ కూడా మంచి పాయింట్స్ పెట్టారు. ఆయన్ని కళ్యాణ్ అయితే కనుక నామినేట్ చేశారనమాట. సో మెయిన్గా లీస్ట్లో ఉన్న వాళ్ళ గురించి ముగ్గురు గురించి చెప్తాను. సుమన్ అన్న, రీతు చౌదరి, దాని తర్వాత డీమాన్ పవన్. వీళ్ళు ముగ్గురు అయితే కనుక చాలా డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురు నెక్ టు నెక్ అనమాట. 1-2%తో వీళ్ళైతే కనుక నామినేషన్స్లో ఉండి ఓటింగ్ ఎనాలిసిస్లో అయితే కనుక 1-2%లో అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. సుమన్ అన్న ఈరోజు ఆడిన గేమ్కి అయితే కనుక తన పొజిషనే చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ 100% మెండుగా ఉన్నాయి. తను ఏ స్థానంలోకి వెళ్తాడో చెప్పలేం. టాప్ అంటే స్టిల్ సుమన్ అన్న 6, 7, 8 వారాల్లో టాప్ పొజిషన్స్లో లీడ్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. అందరూ షాక్ అనమాట. మళ్ళీ సుమన్ అన్న వైపే ఆట ఏమన్నా మారబోతుందా, సుమన్ అన్న వైపే ఆ గేమ్ ఏమన్నా తిప్పుతున్నారా బిగ్ బాస్ అన్నట్టుగా అయితే కనుక నాకు ఎక్కడో కొడుతుంది మామ. నిజంగా అలాగే జరిగితే కనుక అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట బిగ్ బాస్ సీజన్ అయితే కనుక. సో ఎక్స్పెక్ట్ చేద్దాం మేబీ ట్విస్ట్, ఎందుకంటే కనుక ఎక్స్పెక్టెడ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అదే ఈ బిగ్ బాస్ 9 తెలుగు 9 అనమాట. సో ఇది మామ ఈ నామినేషన్స్ వీడియో అయితే కనుక. సో చాలామంది యూట్యూబ్లో పోల్స్ పెడుతున్నారనమాట.
ఆ పోల్స్లో బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది ఎవరినంటే కనుక మెయిన్ ఇమాన్యుల్ పేరు బాగా వినిపిస్తుంది, కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. అండ్ ఇన్స్టాలో పెట్టే పోల్స్లో, యూట్యూబ్, ట్విట్టర్ పెట్టే పోల్స్లో అయితే కనుక ఆడియన్స్ పర్ఫార్మెన్స్ ఎక్కువ అయితే కనుక లైక్ చేస్తుంది. కళ్యాణ్ పాడాలకు అయితే కనుక మంచి హ్యూజ్ ఎలివేషన్ ఉంది మామ. అండ్ దాని తర్వాత తనుజాకి, దాని తర్వాత ఇమాన్యుల్కి మంచి ఫ్యాన్స్ బేస్ ఫాలోయింగ్ అనమాట, మామూలుగా లేదనమాట. కళ్యాణ్ పాడాలకు ఉన్న ఆర్మీ అసలు మనోడు ఒక కామెంట్ పెడితేనే ఈ వీక్ ఎవరు విన్ అవుతారు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అయితే కనుక ఈసారి కప్ ఎవరు కొడతారంటే కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుల్ అని పెట్టంగానే కళ్యాణ్ పడాలకైతే కనుక అసలు బీభత్సమైన ఓట్లు వచ్చేస్తాయి అనమాట. బీభత్సమైన లైక్లు, బీభత్సమైన కామెంట్లు, బీభత్సమైన సపోర్ట్ మామూలుగా లేదనమాట. కళ్యాణ్ పడాల అయితే కనుక ఇంకా అలాగే వస్తాయి, ఇప్పుడే అలా వస్తాయి. ఇంకా కళ్యాణ్ పడాలా ఇంకా విన్నరు అని చెప్పి అనౌన్స్ చేస్తే ఏమన్నా చిన్న హింట్ ఏమైనా వస్తే ఇంకా వేరే రకంగా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకా తనుజ గారి గురించి, ఇమాన్యుల్ గురించి కూడా మీ అందరికీ చెప్పాను. వాళ్ళకు కూడా నెక్ టు నెక్ వీళ్ళు ముగ్గురు అయితే కనుక టాప్ మోస్ట్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. చూద్దాం. సో ఓకేనా. సో నెక్స్ట్ వీడియో అయితే కనుక మళ్ళీ కలుద్దాం. ఈరోజు జరిగిన ఫుల్ ఎపిసోడ్ అయితే కనుక రేపు మార్నింగ్ 11:30కి అలా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.